ఒక ఇంజెక్షన్ కొన్ని వారాల్లోనే బరువు తగ్గిస్తుంది. కానీ అదే ఇంజెక్షన్ మీ శరీరాన్ని లోపల నుంచి బలహీనపరుస్తుందంటే నమ్ముతారా? బయటకి సన్నగా ఫిట్గా కనిపించే మీ బాడీ లోపల మాత్రం మజిల్స్ను కోల్పోతుందని తెలుసా? తాజాగా బయటకు వచ్చిన ఒక స్టడీ చెబుతున్న షాకింగ్ నిజం ఇది. ఇప్పటి వరకు వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ తగ్గడం అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. మనం తగ్గించుకునేది బరువును మాత్రమే కాదు, మనం మన బలాన్ని కూడా కోల్పోతున్నాం. ఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ సమావేశంలో ఈ విషయంపై ఒక కీలకమైన స్టడీ ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న గ్లూకాగాన్ ఆధారంగా ఉన్న వెయిట్ లాస్ మందులపై ఈ రీసెర్చ్ ఫోకస్ చేసింది. వేగంగా బరువు తగ్గించడంలో ఇవి ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయో మనకు తెలుసు, కానీ అదే సమయంలో ఇవి మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో చాలా మందికి తెలియదు. సాధారణంగా మనం వెయిట్ తగ్గితే ఫ్యాట్ మాత్రమే తగ్గుతుందని అనుకుంటాం, కానీ శాస్త్రవేత్తలు చెబుతున్నది వేరే విషయం. మన బాడీ బరువు తగ్గే సమయంలో ఫ్యాట్ తో పాటు మజిల్స్, ఎముకల బలం కూడా తగ్గుతాయి. నార్త్ కరోలైన్ యూనివర్సిటీ చాపెల్ హిల్ పరిశోధకులు చేసిన విశ్లేషణలో సుమారు 36 క్లినికల్ ట్రయల్స్ ను పరిశీలించారు. ఇందులో సెమాగ్లూటైడ్ లాంటి మందులు వాడిన వారి డేటాను తీసుకున్నారు. ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. వెయిట్ తగ్గేటప్పుడు మజిల్ లాస్ సుమారు 25% వరకు ఉండొచ్చని డాక్టర్లు ముందుగా అంచనా వేశారు. అయితే అసలు రిజల్ట్స్ చూస్తే చాలా మందిలో ఆ లిమిట్ దాటిపోయింది. దాదాపు 68% మంది ఈ 25% మార్కును మించి మజిల్ కోల్పోయారు. అంటే మనం బరువు తగ్గుతున్నాం అనుకుంటున్నప్పుడు మన బాడీ బలం కూడా నెమ్మదిగా తగ్గుతోంది. బయటికి స్లిమ్ గా కనిపించినా లోపల వీక్ అవుతున్న అవకాశం ఉంది. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. మజిల్స్ అంటే కేవలం బాడీ షేప్ కాదు, అవే మన శక్తి. ఇవి తగ్గితే నడవడం, కదలడం, స్ట్రెంగ్త్ లాంటి విషయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఇండియాలో ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్పులతో ఒబెసిటీ, డయాబెటీస్ వేగంగా పెరుగుతున్నాయి. అందుకే చాలా మంది ఈ వెయిట్ లాస్ మందులను ఒక షార్ట్ కట్ గా చూస్తున్నారు. జిమ్, డైట్ లేకుండా త్వరగా సన్నబడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఇటు ఎక్స్పర్ట్స్ చెప్పేది చాలా క్లియర్. ఈ మందులు పూర్తిగా చెడ్డవి కావు. డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. కానీ సరైన ఆహారం, వ్యాయామం లేకుండా వీటిపై మాత్రమే ఆధారపడితే వెయిట్ తిరిగి పెరగడం, మజిల్ లాస్ లాంటి సమస్యలు తప్పవు. ఈ లెక్కన చూస్తే ఇన్స్టాంట్ గా వచ్చే ఫలితాలు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అవి మన బాడీకి ఏం చేస్తున్నాయో తెలుసుకోవడం అన్నిటికంటే ముఖ్యం.